नाज़रीन आदाब, आप देख रहे हैं न्यूज़ 53। गांधीनगर पीएस में एसआई और कांस्टेबल रिश्वत लेते हुए गिरफ्तार। तफसीलात के मुताबिक डुप्लीकेट सर्टिफिकेट के एक केस के मुलजिम से 2014 बैच के एसआई लक्ष्मी नारायण ने दायरा कर 50,000 रुपये रिश्वत तलब की, जो बाद में 30,000 रुपये में डील पक्की हो गई। आज जैसे ही वो शख्स पीएस में पैसे देने आया, एसआई ने पुलिस स्टेशन के बाहर पैसे कांस्टेबल नरेश के हवाले करने को कहा। इसी बीच एसीबी ऑफिसर्स ने इन्हें रंगे हाथों पकड़ लिया। आइए सुनते हैं डीएसपी एसीबी की जुबानी। గాంధీనగర్లో ఇక్కడ పనిచేస్తున్నాడు. ఇతను ఈ 240 క్రైమ్ నెంబర్ 240/2020 ఇది ఒక చీటింగ్ కేసు. ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నోయిడా వాళ్ళది. దాంట్లోంచి ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఫోర్జ్డ్ అను ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేసిన కేసులో ఇతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత అతను లాస్ట్ 9వ తారీఖున 9/9/2020 బెయిల్ మీద బయటకు వచ్చాడు, కండిషన్ బెయిల్ మీద. ప్రతి సాటర్డే అను వెన్స్డే 2 రోజులు పోలీసులకు వచ్చి చేయాలి. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసేది లక్ష్మీనారాయణ అనే కానిస్టేబుల్ ఎస్ఐ గారు చేస్తున్నారు. అయితే ఆయన చేసిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత, అరే బాబు నువ్వు సర్టిఫికేట్లు బాగా చేసినావు కదా, నేను ఈ ఒక్క కేసే కాదు, నేను చాలా కేసుల్లో ఇప్పుడు చాలామంది దగ్గర సర్టిఫికేట్ చేసినావు కదా, వాళ్ళందరి దగ్గర కూడా పిటిషన్ తీసుకొని నేను కేసు మళ్ళీ అన్ని ఎక్స్ట్రా చేస్తాము, ఇంకా చాలా తిరగాల్సి ఉంటుంది, ఇది ఒక్కటే కాదు అన్ని పొజిషన్లో చేపించి చేస్తానని బాగా బేరిచ్చాడు. తిట్టి బేరిచ్చేసి, ఏం సార్ అట్లా కాదంటే 50,000 రూపాయలు తీస్తారా లేకపోతే నీకు కష్టం అవుతుంది అని చెప్పాడు. అయితే 50,000 తర్వాత బతిలాడుకుంటే 30 తారీఖున మళ్ళీ ఈ 39వ తారీఖున 39వ నెల సెప్టెంబర్ 9వ నెల ఆ రోజు మళ్ళీ వచ్చి బతిలాడుకుంటే 20,000 మొత్తం 30,000 తీసుకునిరా నేను చూస్తానని చెప్పాడు. ఆ పిల్లగాడు 30,000 దొరక్క ఇన్ని రోజులు చేసుకున్నాడు. ఈ రోజున ఆ కంప్లైంట్ మాకు సార్ ఇట్లా పరిస్థితి అంటే మా దగ్గరకు వచ్చేస్తే కంప్లైంట్ రిజిస్టర్డ్ కేసు చేసేసి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా లక్ష్మణ దగ్గరికి వస్తే ఆ కానిస్టేబుల్కి ఇచ్చేయండి అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ని నిమ్మల నరేష్ అనే పీసీ 30166 ఈ కానిస్టేబుల్ని పంపించాడు. అతని దగ్గర తీసుకొచ్చుకోపో అని చెప్పేసి పంపిస్తే ఆయన బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆడ పైసలు తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నాం. ఎస్ఐ గారిని అది చేసి ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ లంచం ఎవరైనా అడిగితే తప్పనిసరిగా 1066 దానికి కానీ 1064 నెక్స్ట్ 949108 దానికి కానీ మన CR2 సిటీ రేంజ్ 1 సిటీ రేంజ్ 2 వాటికి ఎవరికైనా డిఎస్పీలో ఫోన్ చేసినట్లయితే తప్పని ప్రకారం హీ నోస్ దట్ ఈజ్ ఎ బ్రైబ్ అమౌంట్. పిలిచి పైసలు కరప్షన్ అమౌంట్ అని తెలిసి కూడా అతను అసిస్ట్ చేశాడు అతనికి తీసుకురావడానికి. సో దట్ హీ వాజ్ టేకెన్.